హలో ఆల్ వెల్కమ్ టు మై వ్యూ. ఒక టీఎఫ్ఐ బాన్సా. బేసిక్గా ఒక మూవీకి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అండ్ డైలాగ్స్ ఎంత ఇంపార్టెంటో వీటి అన్నిటికీ ఒక్కొక్కటిగా ఎలివేట్ చేయడానికి ఉన్న ఒకే ఒక క్రాఫ్ట్ మ్యూజిక్. ఒక మూవీలో బెస్ట్ డైలాగ్స్ ఉండి దానికి తగ్గ ఆర్ఆర్ లేకపోతే అక్కడ ఉండే డైలాగ్స్కి క్లాప్సే పడవు. ఒకే కదాని పీకేస్తే పీక కోస్తా. అలాగే ఒక మూవీలో బెస్ట్ ఎమోషనల్ సీక్వెన్స్ ఉండి యాక్టర్స్ నుంచి కూడా ఒక మంచి పెర్ఫార్మెన్స్ ఉన్నా సరే దానికి తగ్గట్లు ఆర్ఆర్ లేకపోతే ఆడియన్స్ దానికి ఎమోషనల్గా కనెక్టే అవ్వరు. నాకు నచ్చనిది నేను సంతోషంగా ఉండాలని మాత్రం కోరుకోకండి నాన్న, ప్లీజ్. ఒక మూవీలో ఒక హీరోయిన్తో మంచి ఫీల్ గుడ్ సిచ్యువేషన్ ఉండి దానికి తగ్గ ప్రాపర్ ప్లేబ్యాక్ లేకపోతే సిచ్యువేషన్ సింక్ అవ్వలేదే అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది అండ్ అది వర్కౌట్ కూడా అవ్వదు. ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఒక మూవీ ఆడియన్స్ దగ్గరకు తీసుకెళ్ళి వాళ్ళని థియేటర్ వరకు పంపించాలంటే చార్ట్ బస్టర్ సాంగ్స్ ఉండాలి. అండ్ కొన్ని మూవీస్లో ఓన్లీ సాంగ్స్ వల్ల యావరేజ్గా ఉన్న మూవీ కూడా హిట్ వరకు వెళ్ళిందంటే నమ్ముతారా? ఓకే, ఇక మ్యాటర్లోకి వెళ్తే ఎస్ఎస్ థమన్ ఇప్పుడుండే జనరేషన్లో ఇప్పుడుండే మ్యూజిక్ డైరెక్టర్స్లో ఒక మూవీ బెస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉందంటే దానికి కారణం ఎస్ఎస్ థమన్. ఒక మూవీకి బెస్ట్ సాంగ్స్ ఉన్నాయంటే దానికి కారణం ఎస్ఎస్ థమన్. ఒక హీరోకి ల్యాండ్ మార్క్ మూవీ ఉందంటే దానికి మ్యూజిక్ గివెన్ బై ఎస్ఎస్ థమన్. ఘంటసాల సాయి శ్రీనివాస శివకుమార్. ఇప్పుడైతే ఈయన ఒక మ్యూజిక్ సెన్సేషన్, ఒక స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ఒక రాక్ స్టార్. కానీ ఆయన చిన్నప్పటి నుంచి పడని కష్టాలు లేవు, భరించని బాధలు లేవు అండ్ ఆయన పడని అవస్థలు లేవు. ఒక 10 years అబ్బాయి వాళ్ళ తండ్రి చనిపోతే 12 yearsకే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ తన భుజాన పడితే ఇంట్లో ఉండే అమ్మకి చెల్లికి బాగా చూసుకోవాలి, వీళ్ళకి ఏ కష్టం కలగనివ్వకుండా చూసుకోవాలి ఒక 12 ఏళ్ళ అబ్బాయి అనుకున్నాడంటే తను ఎంతలా కష్టానికి అలవాటు పడ్డాడో తెలుసుకోవచ్చు. తమన్ గారి కష్టం చూసి వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత ఎల్ఐసి మనీ ఒక 60K వస్తే దాంతో ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ కొనిచ్చారంట. ఆ మనీతో ఆయన ఫస్ట్ మూవీ 1994లో వచ్చిన భైరవ ద్వీపం అంటే నమ్ముతారా? ఎస్, ఆయన మన బాలకృష్ణ గారి భైరవ ద్వీపం మూవీకి డ్రమ్మర్గా వర్క్ చేశారు అండ్ అప్పుడు ఆయన తీసుకున్న ఫస్ట్ శాలరీ ఎంతో తెలుసా? 30 rupees. అండ్ ఆయన ఆ తర్వాత డ్రమ్మర్గా, మ్యూజిక్ ప్రోగ్రామర్గా అండ్ చాలామంది మ్యూజిక్ డైరెక్టర్స్తో కూడా వర్క్ చేశారు. కోటి గారి దగ్గర, మణిశర్మ, కీరవాణి, ఏఆర్ రెహమాన్, డిఎస్పి, ఆల్ అరౌండ్ ఇండియన్ లాంగ్వేజెస్లో కలిపితే అరౌండ్ 80+ మ్యూజిక్ డైరెక్టర్స్తో వర్క్ చేశారు. చిరుత టైంలో పూరి గారు తమన్ గారితో ఇలా అన్నారంట, నెక్స్ట్ ప్రభాస్ మూవీతో నేను ఇంట్రొడ్యూస్ చేస్తా అని. సో యాక్చువల్లీ బుజ్జిగాడు మూవీకి తమన్ గారు ఇంట్రొడ్యూస్ అవ్వాలి, కాకపోతే గురువుగా భావించే మణిశర్మ గారు చేయాల్సిన మూవీ ఉంటుంది. సో ఆయన మూవీని నేను తీసుకుంటే బాగోదు అని చాలా సున్నితంగా తిరస్కరించారంట. ఆ తర్వాత 2009లో వచ్చిన కిక్ మూవీతో ఇంట్రొడ్యూస్ అయ్యారు. ఆ మూవీలో సాంగ్స్, బీజిఎం స్కోర్ ఇప్పటికీ విన్నా సరే మనకి ఫ్రెష్ ఫీలింగ్ వస్తుందంటే దానికి కారణం తమన్ గారు. ఆ తర్వాత వచ్చిన అన్ని మూవీస్కి 100% ఎఫర్ట్స్ ఇచ్చి బెస్ట్ మ్యూజిక్ ఇచ్చారు మనకి. శంఖం, బృందావనం, రగడ, మిరపకాయ్, వీరా మూవీ అయితే ఫ్లాప్ అయినా సరే ఇప్పటికీ సాంగ్స్ అయితే వినొచ్చు. కందిరీగా, దూకుడు, బిజినెస్ మ్యాన్, నాయక్, షాడో, గ్రీకు వీరుడు, బలుపు, రామయ్య వస్తావయ్య, రేస్ గుర్రం, రభస, పవర్, ఆగడు. ఇక్కడ పడింది తమన్ గారికి మళ్ళీ బ్రేక్. చాలా అంటే చాలా క్రిటిసిజం ఫేస్ చేశారు, చాలా మంది ట్రోల్ చేశారు, ఇంకా చాలా మంది అయితే కాపీ చేస్తున్నారు అని కూడా ముద్ర వేశారు. ఎవరో ఊరు పేరు తెలియని మీమ్ క్రియేటర్స్తో కూడా మాటలు పడ్డారు. అక్కడి నుంచి మూవీస్ తగ్గాయి, చిన్న చిన్న మూవీస్లో మాత్రమే మ్యూజిక్ ఇస్తూ చేస్తున్న మ్యూజిక్కే మళ్ళీ ఇస్తున్నారు, మళ్ళీ అదే చేస్తున్నారు అనుకుని మాటలు పడుతూ అలా మూవీస్ చేశారు. అప్పుడు ఇంకా ఏమనిపించిందో ఏమో కాస్త బ్రేక్ తీసుకొని వచ్చారు తమన్ గారు. ఇక 2017లో మహానుభావుడు అండ్ తొలి ప్రేమ మూవీతో ఆయన కంబ్యాక్. తొలి ప్రేమ మూవీ సాంగ్స్లో అయితే ప్రతి సాంగ్ సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత వచ్చిన మరో బిగ్ బ్రేకింగ్ అరవింద సమేత. అది తమన్ అండ్
త్రివిక్రమ్ గారి ఫస్ట్ కాంబో. అందరి ఎక్స్పెక్టేషన్స్ అయితే జీరో. అప్పుడు రిలీజ్ అయింది ఫస్ట్ సింగిల్. అక్కడి నుంచి సిచ్యువేషన్కి తగ్గట్టు సాంగ్స్ ఇవ్వడం అప్పటి నుంచే స్టార్ట్ అయింది. అక్కడి నుంచి ఇక మిస్టర్ మజ్ను, ప్రతిరోజు పండగే, అలవైకుంఠపురంలో, ఈ మూవీలో అయితే ప్రతి సాంగ్ సూపర్ హిట్. ఇంకా ఆ సాంగ్స్ నేషనల్ అవార్డ్ కూడా వచ్చింది. అలాగే క్రాక్, వకీల్ సాబ్, అఖండ, సర్కార్ వారి పాట, గాడ్ ఫాదర్ అండ్ వీరసింహారెడ్డి, అండ్ ప్రెజెంట్ అయితే గేమ్ చేంజర్, ద రాజా సాబ్, ఓజీ, అఖండ 2 ఇప్పటి వరకు ఇంకా తిరిగి చూసుకోలేదు తమన్ గారు. సో ఇవంతా నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు తమన్ గారి బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యూ ఘంటసాల సాయి శ్రీనివాస తమన్ శివకుమార్ గారు. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా వస్తున్నాయి. ఇప్పటి వరకు మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయలేదు. ఎందుకంటే 85% మంది వీడియోస్ని కంప్లీట్గా చూసి వెళ్ళిపోతున్నారు, బట్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో. నెక్స్ట్ ఇంకో వీడియోతో కలుద్దాం. టిల్ దెన్ బాయ్ బాయ్.